చిత్తూరు జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర పలు నియోజకవర్గాలను దాటి విజయవంతంగా ముందుకు సాగుతోంది. వైసీపీ సర్కార్ అవినీతిపై ప్రశ్నిస్తూ యువతకు దారి చూపుతూ దళితులను అక్కున చేర్చుకుని వారి సమస్యలకు పరిష్కారం చూపుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా జంబుల తిన్నెలో ఓ దళిత రైతు కుటుంబాన్ని నారా లోకేష్ పలకరించిన తీరుతో ఆ కుటుంబం పులకరించిపోయింది. జంబుల తిన్నెలో యువగళం పాదయాత్ర కొనసాగుతున్నప్పుడు యువనేత నారా లోకేష్కు ఓ పొలంలో దళిత రైతు కుటుంబం వన్నూరప్ప నారాయణమ్మ దంపతులు పనిచేస్తూ కనిపించారు. దీంతో యువనేత ఈ కుటుంబం చెంతకు వెళ్లి వారు పండిస్తున్న పంట వివరాలను నారా లోకేష్ అడిగి తెలుసుకున్నారు. దళిత రైతు వన్నూరప్ప కుటుంబం పొలం పనులు చేసుకుంటూ తమ పనిలో తామున్నారు. అదే సమయంలో పాదయాత్ర చేసుకుంటూ అటుగా వెళ్తున్న నారా లోకేష్కు పొలం పనులు చేస్తున్న ఆ రైతు కుటుంబాన్ని పలకరించాలనిపించి పొలంలోకి చేరుకున్నారు. ఒక్కసారిగా నారా లోకేష్ పొలంలో కనిపించేసరికి దళిత రైతు కుటుంబం ఆనందాశ్చర్యాలకు లోనైంది. వన్నూరప్ప కుటుంబంతో ఏ పంట వేస్తున్నారని నారా లోకేష్ మాట్లాడారు. దీంతో రైతు వన్నూరప్ప 2 ఎకరాల పొలం ఉందని, 16 నెలల క్రితం చీనీ పంట వేశానని, అంతర పంటగా ఎకరం పొలంలో వేరుశెనగ, మరో ఎకరంలో బెండ పంటలు 20 రోజుల క్రితం వేశానని తెలిపారు. 20 రోజులకే 60,000 బెండ పంటకు ఖర్చయిందని, జగన్ ప్రభుత్వాన్ని డ్రిప్ అడిగితే సబ్సిడీ లేదన్నారని, ఇప్పుడు తన పొలానికి సరిపడ్డ డ్రిప్కి 45,000 ఖర్చవుతుందని నారా లోకేష్కు వన్నూరప్ప తెలిపారు. పొలం కొనుగోలు, ఉచిత బోర్లు, సబ్సిడీ పథకాలు ఏమీ అందటం లేదని, పంట వేసేందుకు పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయాయన్నారు. చీనీ పంట చేతికి వచ్చే సమయంలో మద్దతు ధర అమాంతం తగ్గిపోతోందని, కూలీ ఖర్చులు పెరిగిపోవటం వల్ల దంపతులు ఇద్దరూ పనిచేయాల్సి వస్తోందని తన ఆవేదన తెలిపారు. ఇవి కాక ప్రకృతి విపత్తులు వస్తే పంటల్ని తీవ్రంగా నష్టపోతున్నామని వన్నూరప్ప కన్నీళ్ల పర్యంతమయ్యారు. దళిత రైతు వన్నూరప్ప చెప్పిన కష్టాలపై యువనేత నారా లోకేష్ చెల్లించిపోయారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 100% సబ్సిడీపై ఎస్సీ రైతులకు డ్రిప్ అందిస్తామని నారా లోకేష్ భరోసా ఇచ్చారు. టీడీపీ హయాంలో రైతులకు అందించిన సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. చీనీ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి ధరలు పెంచి లాభాలు వచ్చేలా చేస్తామని, పెట్టుబడి ఖర్చులు తగ్గిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. దీంతో వన్నూరప్ప కుటుంబం నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు.